అందరికీ నమస్కారం. మా ఓం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రామాయణంలోని అత్యంత ముఖ్యమైన ఘట్టం గురించి తెలుసుకుందాం. సముద్రదేవుడు ఎందుకు రాలేదు? శ్రీరాముడు ఎందుకు కోపించారు? సముద్రదేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు? శ్రీరాముడు 3 రోజుల పాటు ఉపవాసంతో సముద్రదేవుణ్ణి ప్రార్థించారు. కానీ సముద్రదేవుడు ప్రత్యక్షం కాలేదు. సముద్రదేవుడు ఎందుకు రాలేదు? సముద్రదేవుడు ఇలా ఆలోచించాడు. నేను ప్రకృతి ధర్మాన్ని పాటించాలి. నా స్వభావం లోతుగా అలలతో ఉండటం. నేను నా ధర్మాన్ని విడిచిపెట్టి నీటిని పక్కకు తొలగించలేను. అందుకే వెంటనే ప్రత్యక్షం కాలేదు. శ్రీరాముడు ఎందుకు కోపించారు? 3 రోజులు గడిచినా సమాధానం రాకపోవడంతో శ్రీరాముడు ఇలా అన్నారు. వినయాన్ని బలహీనతగా భావించకూడదు. ధర్మాన్ని గౌరవించని వారిని శిక్షించాల్సిందే అని తన కోదండం ఎక్కుపెట్టి అగ్నిబాణాన్ని సంధించడానికి సిద్ధమయ్యారు. శ్రీరాముడి శక్తికి ప్రకృతి మొత్తం కంపించింది. సముద్రంలో అలలు ఉప్పొంగాయి. సముద్ర జీవులు భయంతో వణికిపోయాయి. అప్పుడే సముద్రదేవుడు బంగారు కాంతులతో ప్రత్యక్షమై శ్రీరాముడికి నమస్కరించి ఇలా అన్నాడు. ప్రభు, నేను నా స్వభావాన్ని మార్చుకోలేను. సముద్రం ఎప్పుడు లోతుగానే ఉంటుంది. కానీ మీ సేవ దాటేందుకు ఒక మార్గం ఉంది. ఆయన నలుడు అనే వానరుడు విశ్వకర్మ కుమారుడని అతనికి వంతెన నిర్మించే ప్రత్యేకమైన నైపుణ్యం ఉందని చెప్పారు. నలుడి నాయకత్వంలో రాళ్ళు చెట్లతో వంతెన నిర్మించండి. మీ కార్యం విజయమవుతుంది అని చెప్పారు. శ్రీరాముడు సముద్రదేవుని మాటలను అంగీకరించారు. వానరసేన ఆనందంతో వంతెన నిర్మాణానికి సిద్ధమైంది. ఈరోజు నీతి, సహనం గొప్ప గుణం అయితే ధర్మబద్ధంగా సరైన సమయంలో తీసుకునే దృఢమైన నిర్ణయం కూడా విజయానికి దారి చూపుతుంది. రేపటి ఎపిసోడ్లో రామసేతు నిర్మాణం ఎలా జరిగింది, వానరులు ఎలా రాళ్ళు మోశారు, రామ రామ అని నామమహిమ ఎలా వెలుగు చూసింది అనే అద్భుత ఘట్టాన్ని తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోండి. శ్రీరాముని మహిమను మనం అందరికీ తెలియజేద్దాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ధన్యవాదాలు.